ఏమండి కాఫీ తీసుకోండి. ఏంటి ఇవాళ వదినకు బదులు నువ్వు తీసుకొచ్చావు? తాగొచ్చా? తాగితే బ్రతికే ఉంటామా? నేను తీసుకొచ్చాను, మీరు తాగుతాను అంటే తీసుకోండి, లేదంటే లేదు. ఏదైనా మీ ఇష్టం, అంతే. ఇష్టమా? అది ఇష్టం కాదు, ప్రాప్తం. ఏం చేస్తాం? ఇలా ఇవ్వు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏముంది? అద్భుతంగా ఉంది. అసలు పద్మ, కాఫీలో చక్కెర కలిపావా అమృతం కలిపావా? ఎంత బాగుందో. అరేరే, ఏమైందన్నయ్య? అలా ఉండిపోయావేంటి? తాగు తాగు. ఏమైంది బావగారు? కాఫీ బాలేదా? ఏంటమ్మా కాఫీలో ఉప్పేశావు? నువ్వేంట్రా బాగుందన్నావు, అద్భుతమని పొగిడావు. అంటే నేనొక్కడే ఎందుకు అనుభవించాలి, నువ్వు కూడా తాగుతావని. అదీ కాక నేను బాగోలేదని చెప్పాననుకో, భార్య చేసింది నచ్చదు, ఆ పక్కింటాళ్ళు చేస్తే బాగుంటుందని అనవసరంగా నన్ను ఆడిపోసుకుంటారు. అందుకే అలా చెప్పాను. అయ్యో, కాఫీలో ఉప్పుందా? భలే అడిగావే, మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడిగినట్టు. దారుణంగా ఉంది. నువ్వు ల్యాబ్లో చేయాల్సిన ప్రయోగాలు కిచెన్ లో చేయకు. నీకేం కాదు, మాకే ప్రాణ సంకటం. పద్మాది కాదు, కిచెన్ లో సైంధవ లవణం పెట్టాను, నువ్వు కాని చూసావా? సైంధవ లవణం ఏంటోదినా? అదే చంద్ర, ఉప్పు డబ్బా చూసావా అని అడుగుతున్నా. అయ్యో, ఏంటక్క, ఆ డబ్బా సైంధవ లవణమా? అవును పద్మ, ఏమైంది? వదినా, ఆ సైంధవుడు మా కడుపులో చేరి గడబిడా చేసేస్తున్నాడు. ఏం లేదు వదినా, పద్మ కాఫీతో మా మీద ప్రయోగం వదిలిందిలే. పర్లేదులే చంద్ర, దానివల్లైనా మీ కడుపు ఖాళీ అవుతుందిలే. అబ్బా, అవునక్క, ఇప్పుడు అదెందుకు? ఈ రోజు గౌతమ్ కేసు వాయిదా ఉంది కదా, ఎలాంటి అడ్డంకులు లేకుండా గౌతమ్ బయటికి రావాలని ఆ దేవుడికి ఉపవాసం ఉంటానని మొక్కుకున్నాను. ఉప్పు కారం తినకూడదు కదా, అందుకే సైంధవ లవణం వాడాలని అక్కడ పెట్టాను. అవును, ఈరోజు గౌతమ్ హీరింగ్ ఉంది కదా. ఏం కాదులే, నువ్వేం టెన్షన్ పడకు. వాడికి ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. వాడు నిర్దోషిగానే బయటకు వస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది. అవునొదినా, నువ్వేం బాధపడకు. వాడు నిజాయితీగా ఉన్నాడు. వాడి నిజాయితీయే వాడిని కాపాడుతుంది. నువ్వేం ఆలోచించుకోదినా, మన గౌతమ్ బయటకు వస్తాడు, ఝాన్సీ ఖచ్చితంగా తీసుకొస్తుంది. అదే జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. వాడు బయటకొస్తే చాలు. ఝాన్సీ బార్ అసోసియేషన్లో ఎప్పుడు మెంబర్ అయింది? తన మెంబర్షిప్ నెంబర్ ఎంత? ఈరోజు ఏమేం కేసులు ఉన్నాయి? రంజిత్ మేడం, ఏం చూస్తున్నావు? ఈరోజు ఏమేం కేసులు ఉన్నాయో చూస్తున్నాను మేడం. ఉన్నాయా? ఇప్పుడు ఒకటి ఉంది మేడం. ఎంతసేపట్లో? ఇప్పుడే మేడం, ఓ 10 నిమిషాల్లో ఉంది. మనకు టైం అవుతుంది, పదండి మేడం. అసలు ఏం కేసు? గౌతమ్ బాబు బెయిల్ కేసు మేడం. నీకేమైనా మైండ్ పోయిందా? ఆ కేసు మనం ఎందుకు టేకప్ చేస్తాం? ఆ ఝాన్సీ కదా ఆ కేసు చూసుకుంటోంది. రెండో వైపు పీపీ ఉంటాడు. మనకింకేం సంబంధం? అంటే లాస్ట్ టైము ఆ మోహన్ సురేష్ల గురించి మీరు ఇంప్లీడ్ అయ్యారు కదా మేడం, అందుకే గుర్తు చేస్తున్నా. ఒకసారి నీ మాట విని ఆ ఝాన్సీని రెచ్చగొట్టి ఎలక్షన్స్ కి నామినేషన్ వేసేటట్టుగా చేశాను.
అంతేకాకుండా తన కోసం స్వయంగా నేనే ప్రచారం చేసేలా చేశావు. మేడం అది అప్పుడు మేడం, ఇది ఇప్పుడు మేడం. ఆ సందర్భం వేరు, ఈ కేసు వేరు మేడం. కాసేపు సైలెంట్ గా ఉంటావా? మీ ఇష్టం మేడం. నేను చెప్పాల్సింది చెప్పాను. ఫైనల్గా మీరే బాగా ఆలోచించుకోండి ఎలా చేస్తే బాగుంటుందా అని. ఎందుకైనా మంచిది, ఒకసారి ప్రసాద్కి ఫోన్ చేస్తే బాగుంటుంది. తనైతే ఈ ప్రాబ్లంకి కరెక్ట్ సొల్యూషన్ ఇవ్వగలడు. ప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? సరే, ముందైతే ఈ కేసులో ఆర్గ్యుమెంట్స్ ఎలా జరుగుతాయో చూడాలి. పద రంజిత్, వెళ్దాం. అలాగే మేడం. పదండి.